Hi, today I am explaining modern construction materials. What is modern construction materials? Advanced materials is also known as modern construction materials. In this, our course content is in this first chapter, we studied just the introduction, science, engineering and technology of materials. మెటీరియల్ యొక్క సైన్స్, మెటీరియల్ యొక్క ఇంజనీరింగ్, మెటీరియల్ యొక్క టెక్నాలజీ అంటే ఏంటి, దాంట్లో మనం మెటీరియల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ యూనిట్ 1లో డిస్కస్ చేస్తాం. యూనిట్ 2 మైక్రోస్ట్రక్చర్ ఆర్ నానో స్ట్రక్చర్. అంటే యూనిట్ 2లో మనకి ఈ కోర్స్ ప్రకారం ఒక మెటీరియల్ని తయారు చేయాలన్నప్పుడు దాంట్లో ఉన్న ఆటమ్స్ ఎలా ఉంటాయి, మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఉన్న బాండింగ్స్ ఎలా ఉంటాయి, ఆ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, ఆటమ్స్ అన్న ఎలా మూవ్ అవుతాయి, అలాగే ఫైనల్గా మైక్రోస్ట్రక్చర్ ఎలా డెవలప్ అవుతుంది, ఇదంతా యూనిట్ 2లో డిస్కస్ చేస్తాం. ఓకే, యూనిట్ 3 మనకి మెటీరియల్ అన్నది డిఫరెంట్ మోడర్న్గా టెక్నాలజీ ఆఫ్ మెటీరియల్స్ అంటే డిఫరెంట్ రీసెర్చ్ని యూస్ చేసి డిఫరెంట్ రీసెర్చ్ల ద్వారా మనం డిఫరెంట్ మెటీరియల్స్ని గుడ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఉండే మెటీరియల్స్ని మనం డెవలప్ చేస్తాం. అవి డెవలప్ చేయాలంటే మనకి బేసిక్ ఆఫ్ మెటీరియల్స్ గురించి తెలిసి ఉండాలి. అవి తెలిస్తే మనం న్యూ టెక్నాలజీని మనం డెవలప్ చేయొచ్చు. ఆ డెవలప్మెంట్ ఎలా చేయాలన్నది సెకండ్ యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. థర్డ్ యూనిట్ మనం తయారు చేసిన మెటీరియల్ని ఆర్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్ని దానికి సంబంధించిన స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, అంటే సర్ఫేస్ ప్రాపర్టీస్ ఎలా ఉండవచ్చు, అంటే స్ట్రక్చరల్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్, అంటే ఆ మెటీరియల్ యొక్క బిహేవియర్ ఎలా యాక్ట్ చేస్తుంది, అంటే సర్ఫేస్ మీద ఉన్నప్పుడు దాని ప్రాపర్టీస్ ఎలా యాక్ట్ అవుతాయి, సమ్ ఫోర్సెస్ అప్లై అయినప్పుడు రెస్పాన్స్ టు స్ట్రెస్సెస్ ఎలా, దాని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అంటే స్ట్రెస్సెస్, స్ట్రెయిన్స్, దాని డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ మెటీరియల్ అన్నది ఏ విధంగా ఉండొచ్చు స్ట్రెస్సెస్ అప్లై చేసినప్పుడు అన్నది మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఫెయిల్యూర్ థియరీస్, మనకి డిఫరెంట్ ఫెయిల్యూర్ థియరీస్ ఉన్నాయి. మ్యాగ్నమ్ షియర్ స్ట్రెస్ థియరీ అని, అలాగే యూనియాక్సియల్, బయాక్సియల్కి సంబంధించి. యూనియాక్సియల్ అంటే జస్ట్ రెస్ట్ అండ్ కర్వ్ ద్వారా దాన్ని వచ్చే ఫెయిల్యూర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ బయాక్సియల్ అయితే డిఫరెంట్ థియరీస్, మ్యాగ్నమ్ షియర్ స్ట్రెస్ థియరీ అని, టిస్కాస్ థియరీ అని, ఇలా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాం. ఫ్రాక్చర్ మెకానిక్స్, అలాగే రియాలజీ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి, రియాలజీ, దాని యొక్క నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే థర్మల్ ప్రాపర్టీస్లో మనకి థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, అలాగే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, అలాగే లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ గురించి, ఇవన్నీ డిఫరెంట్ థర్మల్ ప్రాపర్టీస్. అంటే ఒక మెటీరియల్ మనం మైక్రోస్ట్రక్చర్ ద్వారా ఎలా డెవలప్ చేస్తామో దాని తర్వాత దాని మీద అప్లై అయ్యే లోడ్స్ కానీ, దాని యొక్క సర్ఫేస్ బిహేవియర్ కానీ, ఫెయిల్యూర్ అయ్యే క్రైటీరియా కానీ, అలాగే దాని యొక్క రియాలజీ కండిషన్స్ కానీ, థర్మల్ ప్రాపర్టీస్ కానీ అన్నీ యూనిట్ 3లో డిస్కస్ చేస్తాం. యూనిట్ 4లో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్, రివ్యూ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంటే మనం యూనిట్ 4కి సంబంధించి ఏంటంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. యూనిట్ 5లో నాన్ స్ట్రక్చరల్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేస్తాం. స్ట్రక్చరల్ మెటీరియల్స్ అంటే మెటల్స్ గురించి, బిటమ్నెస్ మెటీరియల్స్, కాంక్రీట్, గ్లాస్, వుడ్, పాలిమర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ అంటే ఏంటి, పాలిమర్ అంటే ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్స్ గురించి, ఇవన్నీ స్ట్రక్చరల్ మెటీరియల్స్. నాన్ స్ట్రక్చరల్ మెటీరియల్స్ అంటే లోడ్ని క్యారీ చేయలేని అన్ని నాన్ స్ట్రక్చరల్ మెటీరియల్స్, అంటే టైల్స్, పెయింట్స్, అలాగే వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్స్, ఫ్లోర్ ఫినిషింగ్ మెటీరియల్స్, అలాగే డ్రై వాల్స్, యాంకర్ బోల్ట్స్, ఇవన్నీ డిఫరెంట్ డ్రై వాల్స్, ఇవన్నీ డిఫరెంట్ నాన్ స్ట్రక్చరల్ మెటీరియల్స్. ఇది యూనిట్ 5లో. యూనిట్ 6లో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, అలాగే సస్టైనబిలిటీ అప్రోచెస్ ఇన్ మెటీరియల్స్, శానిటరీ ఫిట్టింగ్స్, పైప్స్, పీవీసీ పైప్స్ గురించి, మనం వాష్రూమ్స్లో యూస్ చేసే శానిటరీ ఫిట్టింగ్స్ గురించి, ఇవన్నీ మనం యూనిట్ 6లో డిస్కస్ చేస్తాం. ఇది టోటల్ ఓవరాల్ 6 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ జస్ట్ ఇంట్రడక్షన్,
ఆఫ్ మెటీరియల్స్, సెకండ్ యూనిట్ నానో టెక్నాలజీ ఆర్ మైక్రోస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తాం. థర్డ్ యూనిట్లో స్ట్రక్చరల్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్, ఫోర్త్ యూనిట్లో స్ట్రక్చరల్ మెటీరియల్స్, ఫిఫ్త్ యూనిట్ నాన్ స్ట్రక్చరల్ మెటీరియల్స్, సిక్స్త్ యూనిట్ డిఫరెంట్ ఫిట్టింగ్స్, పైప్స్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ లేకుండా పాలిమరైజ్డ్ మెటీరియల్స్ యూస్ చేసినాం. దాని యొక్క ఎన్విరాన్మెంటల్ ఏ విధంగా డిక్రీజ్ చేయొచ్చు పొల్యూషన్ అన్నది ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ డిఫరెంట్ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ యాక్చువల్గా ఇది ఏ టెక్స్ట్ బుక్స్లోనూ లేవు, ఇది NPTEL వీడియోస్ మాత్రమే అవైలబిలిటీగా ఉన్నాయి. ఓకే, ఇది మెయిన్ కోర్స్ ఇప్పటివరకు చెప్పింది. అండర్స్టాండ్ ద సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ మెటీరియల్స్, డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోస్ట్రక్చర్ ఆర్ నానో స్ట్రక్చర్స్ సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్లో వచ్చేసరి బిహేవియర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, మెటీరియల్ బిహేవియర్. అలాగే ఫోర్త్ యూనిట్ రివ్యూ ఆఫ్ స్ట్రక్చరల్ మెటీరియల్, రివ్యూ ఆఫ్ నాన్ స్ట్రక్చరల్ మెటీరియల్, అలాగే అండర్స్టాండింగ్ ద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. ఇవి 6 యూనిట్కి సంబంధించి మనం డిస్కస్ చేసేది. అసలు ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఇంట్రడక్షన్ టు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. అసలు సైన్స్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మెటీరియల్ సైన్స్ అంటే ఏంటి, మెటీరియల్ టెక్నాలజీ అంటే ఏంటి, మెటీరియల్ ఇంజనీరింగ్ అంటే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టర్మినాలజీస్. ఈ టర్మినాలజీ ఇందులో మనం డిస్కస్ చేసేది టర్మినాలజీ ఒకటి, లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి, సెలక్షన్ ఆఫ్ మెటీరియల్స్. వెరీ స్మాల్ చాప్టర్ ఇది, జస్ట్ 3 టాపిక్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్, మెటీరియల్ సైన్స్ అంటే ఏంటి. మెటీరియల్ సైన్స్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఫండమెంటల్ సైన్స్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఇట్స్ బిహేవియర్. అంటే మనం ఇంకా రీసెర్చ్, ఒక మెటీరియల్ గురించి తెలిస్తేనే ఇంకా రీసెర్చ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అసలు ఒక కాంక్రీట్ గురించి పూర్తిగా, సిమెంట్ అంటే ఏంటి, సిమెంట్లో ఉండే టైప్స్ ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే ఇంకో టైప్ ఆఫ్ సిమెంట్ మనం డెవలప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఏమన్నాడంటే మెటీరియల్ సైన్స్ అంటే అండర్స్టాండ్ ద మెటీరియల్ అండ్ ఇట్స్ బిహేవియర్. ఒక మెటీరియల్ ఉంటే దాని యొక్క ఫండమెంటల్ సైన్స్ ఏంటి, దాని యొక్క మెటీరియల్ యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు అన్నది తెలిస్తేనే దాన్ని యూజ్ చేసి ఇంకా రీసెర్చ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని మెటీరియల్ సైన్స్ అంటాం. అంటే ఒక మెటీరియల్ అండర్స్టాండ్ చేసుకోవడం, దాని యొక్క బిహేవియర్ తెలుసుకోవడం. దీన్ని మెటీరియల్ ఇంజనీరింగ్ అంటే కంట్రోల్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫర్ ఫైనల్ యూస్ఫుల్ అప్లికేషన్. అంటే మెటీరియల్ ఇంజనీరింగ్లో మనం దాని యొక్క లైఫ్ అంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు, అంటే దాని యొక్క అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అన్నవి ఎలా అప్లై అవుతున్నాయి, అంటే ఎలా ఉన్నది అన్నది ఇక్కడ మనం మెటీరియల్ ఇంజనీరింగ్లో డిస్కస్ చేస్తాం. అంటే డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేసేది మెటీరియల్ ఇంజనీరింగ్. అంటే ఒక మెటీరియల్ తయారు చేస్తాం, దాన్ని అప్లై చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా యూజ్ అవుతున్నాయి, అప్లికేషన్ ఆ పర్టికులర్ అప్లికేషన్. బ్రిడ్జ్ కడుతున్నాం అంటే ఆ బ్రిడ్జ్కి సంబంధించి మనం ఒక టైప్ ఆఫ్ న్యూ సిమెంట్ని యూజ్ చేసినప్పుడు ఆ సిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్ అంటే లైఫ్ స్టార్టింగ్ మనం కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి డిమాలిషన్ స్టేజ్ వరకు దాని యొక్క లైఫ్ ఆఫ్ మెటీరియల్ అన్నది ఎలా ఉంది అప్లికేషన్కి సంబంధించి అన్నది మెటీరియల్ ఇంజనీరింగ్. మెటీరియల్ రీసెర్చ్ అంటే సాల్వ్స్ ప్రాబ్లమ్స్ అండ్ జనరేట్స్ న్యూ టెక్నాలజీస్, న్యూ టెక్నిక్స్. కంబైన్ బోత్ మెటీరియల్ సైన్స్, మెటీరియల్ ఇంజనీరింగ్ కలిపితే మెటీరియల్ రీసెర్చ్. అంటే ఒక మెటీరియల్ని ఇంకా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తే మెటీరియల్ రీసెర్చ్. ఇందులో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి, దాన్ని సాల్వ్ చేయడం, అలాగే కొత్త టెక్నిక్స్ని జనరేట్ చేయడం. దీన్ని మెటీరియల్ రీసెర్చ్ అని పిలుస్తాం. అంటే కొత్త టెక్నాలజీని జనరేట్ చేయడమే మెటీరియల్ రీసెర్చ్. నీడ్ ఫర్ మెటీరియల్ సైన్స్. అసలు మెటీరియల్ సైన్స్ ఎందుకు మనకి, మెటీరియల్ సైన్స్ అన్నది ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. దాని యొక్క ఫండమెంటల్ గురించి తెలుసుకోవడం, అలాగే దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, మెటీరియల్ యొక్క ఫండమెంటల్ గురించి తెలుసుకునేది మెటీరియల్ సైన్స్. నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అండ్ ఫండమెంటల్ మస్ట్ ప్రిసీడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ అండ్ బెటర్ మెటీరియల్స్. ఒక మెటీరియల్ గురించి తెలిస్తే దాని నుంచి ఇంకా కొత్త మెటీరియల్స్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకు మనం మెటీరియల్ సైన్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్, ప్రొవైడ్ బెటర్ ఎబిలిటీ టు ద ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్. దీన్ని బట్టి ఒక ఇంజనీర్ కానీ ఒక ఆర్కిటెక్ట్ కానీ జడ్జ్ చేసి ఆ మెటీరియల్, కొత్త మెటీరియల్ని, అన్కన్వెన్షనల్ మెటీరియల్, ఈ మెటీరియల్స్ మనం ఏదైతే మెటీరియల్ సైన్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుందో, అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉంటే ఇంజనీర్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ, ఆర్కిటెక్చర్స్ ఏదైనా ప్లానింగ్లో మనకి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని యూస్ చేస్తాం. అది వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడే వాళ్ళు జడ్జ్ చేసి ఈజీగా డిజైనింగ్ అన్నది చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకు మనకు మెటీరియల్ సైన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మెటీరియల్ సైన్స్ అంటే ఫండమెంటల్, మనం ఆల్రెడీ మెటీరియల్ సైన్స్ అంటే చూస్తాం. అంటే ఫండమెంటల్ సైన్స్ అండర్స్టాండ్ ద మెటీరియల్ అండ్ ఇట్స్ బిహేవియర్. అంటే దాని గురించి మినిమం ఐడియా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఈజీగా జడ్జ్ చేసి డిజైనింగ్ అన్ని ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంది. నెక్స్ట్, మెటీరియల్ యూజ్డ్ ఇన్ మోడర్న్ సివిల్ ఇంజనీరింగ్. మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ మోడర్న్ సివిల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఓల్డెన్ డేస్లో వుడ్, స్టోన్స్ యూజ్ చేసేవారు. తర్వాత మనం కాంక్రీట్, స్టీల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు న్యూ మెటీరియల్స్ ఏంటంటే పాలిమర్స్ అండ్ ఇట్స్ కాంపోజిట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ని యూజ్ చేయడం, డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కాంపోజిట్స్ని యూజ్ చేయడమే దీంట్లో ఉన్న న్యూ మెటీరియల్స్. ఇదే మోడర్న్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. పెర్ఫార్మెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మెటీరియల్స్ డెవలప్ మోర్ రీసెంట్లీ హ్యావ్ సుపీరియర్ ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ ఫంక్షన్ ఆఫ్ దోస్ ఆఫ్ పాస్ట్. అంటే పాస్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా బెటర్ మెటీరియల్స్ని తయారు చేస్తున్నారు. దానివల్ల సుపీరియర్ ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీ అన్నది డెవలప్ అవుతుంది. ఈ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యే అప్లికేషన్స్ డిపెండ్ అపాన్ ద అప్లికేషన్. అంటే మనం ఏ అప్లికేషన్ మీదకైతే యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించి పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే బెటర్ ప్రాపర్టీస్, బెటర్ ఫంక్షనాలిటీ ఉండేదాన్ని పెర్ఫార్మెన్స్ అంట. అది అప్లికేషన్ మీద బెటర్గా యూజ్ అవుతుంది. మనం ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంటే పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉన్నప్పుడు, అంటే దాంట్లో ఉన్న సుపీరియర్ ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీ బెటర్గా ఉన్నప్పుడు మనకి అప్లికేషన్ కూడా బెటర్ బిల్డింగ్స్ కానీ బెటర్ బ్రిడ్జెస్ కానీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం టార్గెటెడ్ పెర్ఫార్మెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్టెన్ లిమిట్స్ ద టార్గెట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ మెటీరియల్. కాస్ట్ అన్నది దీన్ని పెర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కాస్ట్ని బేస్ చేసిన కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. వై కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెటీరియల్ టెక్నాలజీ అంటే ఏంటి? మెటీరియల్ టెక్నాలజీ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద మెటీరియల్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఈజ్ ఎసెన్షియల్. అంటే అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ మెటీరియల్ని అండర్స్టాండ్ చేసుకోవడమే మెటీరియల్ టెక్నాలజీ. అంటే నాలెడ్జ్ ఆఫ్ ద స్ట్రక్చర్, అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉంది, అందులో ఉన్న మెటీరియల్ అన్నది ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవడమే మెటీరియల్ టెక్నాలజీ. అంటే ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెటీరియల్ టెస్టింగ్ కాడ నుంచి, అంటే ఒక మెటీరియల్ తయారు చేసేటప్పుడు, ఒక మెటీరియల్ కొత్తగా ఇన్వెన్షన్ చేసినప్పుడు ఆ మెటీరియల్ని టెస్ట్ చేయడం కాడ నుంచి అలాగే ఫ్యాబ్రికేషన్ చేసే వరకు అలాంగ్ ద బేసిక్ సైన్స్ టు ద ఫౌండేషన్ ఫర్ మెటీరియల్ టెక్నాలజీ నీడ్ ఫర్ ప్రాక్టీస్. అంటే దాంట్లో ఉండే బాండింగ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న స్ట్రక్చర్ అండ్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఇవన్నిటిని అండర్స్టాండ్ చేసుకోవడమే మనకి మెటీరియల్ టెక్నాలజీ అంట. ఇవన్నీ తెలిస్తేనే మనం ఒక మెటీరియల్ని కొత్తగా తయారు చేయొచ్చు, దాన్ని ఇన్వెన్షన్ టెస్టింగ్ చేసుకోవచ్చు, ప్రాసెసింగ్ చేయొచ్చు. కంపెనీస్ సిమెంట్ ప్రాసెసింగ్ ఇలాంటి ఒక సిమెంట్ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్గా చెప్తే ఒక సిమెంట్ ఉందనుకోండి, దాన్ని ఒక న్యూ టైప్ ఆఫ్ మెటీరియల్ని మనం ఇన్వెంట్ చేస్తాం, దాన్ని టెస్ట్ చేస్తాం, దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, ప్రాసెసింగ్ ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం, తర్వాత ఫ్యాబ్రికేషన్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతటిలోనూ ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ మెటీరియల్ అన్నది ఎలా ప్రాసెస్ అవుతుంది అన్నది మనకి మెటీరియల్ టెక్నాలజీ. లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ మెటీరియల్ టెక్నాలజీని మనం 3 కేటగిరీస్ కింద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఒకటి మాలిక్యులర్ లెవెల్, ఒకటి మెటీరియల్ స్ట్రక్చర్ లెవెల్, ఒకటి ఇంజనీరింగ్ లెవెల్. ఒకటి మాలిక్యులర్ లెవెల్లో ఏంటంటే స్మాలెస్ట్ స్కేల్, అంటే మాలిక్యులర్ అంటే వెరీ నానో టైప్, అంటే వెరీ స్మాలెస్ట్ స్కేల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ మాలిక్యూల్స్, ఆటమ్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేస్తాం, అండర్స్టాండ్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఆ మెటీరియల్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో చెప్తాం. దాన్ని మాలిక్యులర్ లెవెల్ అంటాం. ఇక్కడ సైజ్ ఎంత ఉంటుందంటే 10⁻⁻7 10⁻³ సైజ్ పార్టికల్స్, అంటే వెరీ స్మాల్ నానో మైక్రోస్కోప్లో చూసి దాని ఆటమ్స్ ఎలా ఉన్నాయి, మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి, అగ్రిగేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని చెప్పేదే మాలిక్యులర్ లెవెల్. ఇది టెక్నాలజీ ఆఫ్ మెటీరియల్కి సంబంధించింది.
ఓకే, అంటే మనం టెక్నాలజీ ఆఫ్ మెటీరియల్ అంటే అండర్స్టాండ్ ద